ఇప్పుడు మనము శరన్నవరాత్రి యొక్క 10వ రోజు ప్రాముఖ్యతను చూద్దాము. 2025 సంవత్సరంలో శరన్నవరాత్రి యొక్క 10వ రోజు మనకి అక్టోబర్ 1 బుధవారము నవమి తిథి వచ్చింది. దీన్నే మనము మహర్నవమి అని కూడా అంటూ ఉంటాము. ఈ రోజున మనము దుర్గాదేవిని సిద్ధిదాత్రీదేవిగా భావించి పూజిస్తాము. సిద్ధిదాత్రీదేవి అనగా అష్టసిద్ధుల్ని ప్రసాదించే దేవత అని అర్థము. ఇక ఈవిడ మనకి కమలంపై కానీ లేదా సింహవాహనంపై కానీ ఆసీనురాలై కనిపిస్తుంది. ఈవిడ మనకి ఆధ్యాత్మిక పరిపక్వతను ప్రసాదించేటువంటి దేవత అన్నమాట. ఈ రోజున మనము నవమి పూజ తర్వాత నవమి హోమాన్ని కూడా చేస్తాము. అలాగే ఈరోజు ఆయుధ పూజను చేస్తారు. దీన్ని మనం అస్త్ర పూజ లేదా శస్త్ర పూజ అని కూడా అంటాము. అయితే ఆధునిక కాలంలో ఈ ఆయుధ పూజ సమయంలో వాహన పూజ చేయడం అనేది పరిపాటిగా మారిపోయింది. కొందరు పూర్వాషాఢ నక్షత్ర సమయంలో సరస్వతీదేవిని కూడా పూజిస్తూ ఉంటారు.